హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము గాన్గాపూర్ వెళ్ళాము అని పోస్ట్ పెట్టాను కదా, మరి ఆ విశేషాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. గాన్గాపూర్ అనేది కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్నది. గాన్గాపూర్కైతే డైరెక్ట్ బస్సెస్ లేవు, ఖచ్చితంగా గుల్బర్గా వెళ్ళాలి. అక్కడి నుంచి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి అవైలబుల్గా ఉంటాయి. మేము బెంగళూరు నుంచి వెళ్ళాము. యాక్చువల్గా బెంగళూరు నుంచి చాలా దూరం. మేము ఇక్కడ నుంచి ఈవినింగ్ 7:30కి బయలుదేరితే గుల్బర్గా వెళ్లేసరికి మార్నింగ్ 9 o'clock అయ్యింది. ఒకే ఒక్క స్నానం ఎన్నో జన్మల పాపాలను తొలగిస్తుందా? ఒకే ఒక్క క్షేత్రం కాశీ, గయా, ప్రయాగ, రామేశ్వరం వంటి మహా పుణ్యక్షేత్రాల ఫలితాన్ని ఇస్తుందా? ఒకే ఒక్క గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపమా? కర్ణాటకలోని ఒక చిన్న గ్రామం, కొన్ని కోట్లాది భక్తుల నమ్మకం. అదే శ్రీక్షేత్ర గాన్గాపూర్. ఇక్కడ ప్రతి రాయి పవిత్రమే, ప్రతి అడుగు దివ్యమే, ప్రతి తీర్థం ఒక అద్భుతం. మనం గాన్గాపూర్లోని అష్టతీర్థాల రహస్యాలు, వాటి మహిమ, వాటి వెనుక ఉన్న దివ్య కథలను ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి రోజున శ్రీ గురువు శిష్యునితో మన కుటుంబం మరియు పిల్లలతో కలిసి ప్రయాగ, కాశీ మరియు గయా అనే 3 పుణ్యక్షేత్రాల్లో స్నానం చేద్దాం అని అన్నారు. దానికి శిష్యుడు, ఇంత సుదీర్ఘ ప్రయాణానికి సన్నాహాల కోసం మాకు కొంత సమయం కావాలి అని అన్నాడు. దానికి శ్రీ గురువు, ఈ పుణ్యక్షేత్రాలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ప్రత్యేక సన్నాహాలు అవసరం లేదు అని అన్నారు. మరి ఆ అష్టతీర్థాలు పూర్తి వివరాలు, అష్టతీర్థాలు ఎలా ఏర్పడ్డాయి, ప్రతి తీర్థం పేరు, విశిష్టత, పురాణ నేపథ్యం, ఏ తీర్థ స్నానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందనే విశ్వాసం ఉంది. గాన్గాపూర్లోని అష్టతీర్థాలు ఎలా ఏర్పడ్డాయి, కాశీ, గయా, ప్రయాగ, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల ఫలితం ఇక్కడ ఎలా లభిస్తుంది, ఈ 8 తీర్థాల వెనక దాగి ఉన్న అద్భుత రహస్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ అష్టతీర్థాలకు కొన్ని చోట్లకు ఆటో వెళ్తుంది, కొన్ని చోట్లకు నడుచుకుంటూ వెళ్ళాలి. మొదటిది షట్కుల తీర్థం, మనోహర తీర్థం. ఇవి 2 భీమా అమరజా సంగమం దగ్గరే ఉన్నాయి. ఈ తీర్థాలు అన్నీ కూడా భీమా అమరజా నది అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించే నదిలోనే ఒక్కొక్క చోట ఒక్కొక్క తీర్థం ఉంటుంది. షట్కుల తీర్థం, మనోహర తీర్థం సంగమం దగ్గర ఉన్నాయి. ముందుగా అందరూ ఇక్కడే స్నానం చేయాలి. దీనినే భీమా అమరజా సంగమం అంటారు. శ్రీ గురువు ఈ పుణ్యక్షేత్రాలు దగ్గరలోనే ఉన్నాయి అన్నారు కదా, అప్పుడు అందర్నీ సంగమానికి తీసుకెళ్లి అందులో స్నానం చేయమని చెప్పి, అది ప్రయాగలోని త్రివేణి సంగమం లాంటిదని అంటారు. ఈ తీర్థం 2 నదులు కలిసే సంగమం, అందుకే దీనికి సంగమం అని పేరు. ఈ నదిలో స్నానం చేయటం వలన వ్యాధుల నుండి మరియు అకాల మరణం నుండి తప్పించుకోవచ్చట. ఈ సంగమాన్ని దక్షిణ ప్రయాగ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం దేవతలకు అమృతాన్ని అందించే సందర్భంలో అమృత బిందువులు ఈ ప్రాంతంలో పడ్డాయని, వాటి వల్లే ఈ అమరజా నది పవిత్రతను పొందిందని విశ్వసిస్తారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ప్రతిరోజు ఈ సంగమంలో స్నానం చేసేవారని గురుచరిత్ర చెప్తుంది. ఇక్కడ స్నానం చేసి దత్తాత్రేయ స్వామిని స్మరిస్తే పాప ప్రక్షాళన, మనశ్శాంతి, గురుకృప లభిస్తాయట. ఇక్కడ అమరజా నది ఉత్తర వాహిని, అందుకే ఇది అంత శక్తివంతమైనది అని చెప్తారు. ప్రయాగలో గంగా యమున సంగమం ఎంత శక్తివంతమైనదో ఈ భీమా అమరజా నది సంగమం కూడా అంతటి శక్తివంతమైనదట. అమరజా నది పేరులోనే అమరత్వం ఉంది కనుక అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అని నానుడి. ఈ అమరజా నది సంగమంకి బస్టాండ్ నుంచి డైరెక్ట్ ఆటోస్ ఉంటాయి, షేర్ ఆటోస్ కూడా ఉంటాయి. బస్టాండ్ నుంచి సంగమం దగ్గరకు మాత్రం ఒక పర్సన్కి 20 రూపీస్ లేదు అంటే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ తరువాత శ్రీ గురువు గాన్గాపూర్ వెళ్లే మార్గంలో ఈ తీర్థాలకు కూడా వాళ్ళని తీసుకెళ్తారు. రెండవది, ఆ తరువాతది నృసింహ తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేసి ఆ తర్వాత సంగంలో పాదుక ఆలయం వెనక ఉన్న సంగమంలో సంగమేశ్వరుణ్ణి పూజించటం వలన శ్రీశైల మల్లికార్జున్ని పూజించటంతో సమానం అని చెప్తారు. ఇది మన కోరికలను నెరవేరుస్తుంది. ఈ తీర్థం సంగమం మందిరం ముందు మొదటి తీర్థానికి కేవలం కొన్ని మీటర్లే దూరంలో ఉంది. ఈ తీర్థాన్ని మనోరథ తీర్థం అని కూడా అంటారు. మనోరథం అంటే మనసులోని కోరిక. ఈ తీర్థంలో స్నానం చేసి దత్తగురువును భక్తితో ప్రార్థిస్తే సత్సంకల్పాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
ఇక్కడ ఉన్న ఔదంబర వృక్షం కూడా అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. దత్త సంప్రదాయంలో ఔదంబర వృక్షానికి ప్రత్యేక స్థానం ఉంది. 3వ తీర్థం భాగీరథ వారణాసి తీర్థం. ఈ తీర్థం విశ్రాంతి కట్ట తర్వాత వెంటనే ఉంది. దీనిని సంగమం నుండి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2వ తీర్థం అని చెప్పవచ్చు. ఆటో వాళ్ళు ఈ తీర్థాలు అన్నిటికీ రోడ్డు మీదనే ఆపేస్తారు. అక్కడి నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ తీర్థం ఎలా ఏర్పడింది అంటే, పూర్వం గోస్వామి అనే మహాశివభక్తుడు ఉండేవాడట. ఆయన ఎప్పుడూ శివధ్యానంలోనే ఉండేవాడు. ఆయన పిలిస్తే శివుడు పలికేవాడు కూడా. అంతటి శివభక్తుడు. కొంతమంది గ్రామస్తులు ఒకసారి వారణాసి వెళ్తూ నువ్వు కూడా వస్తావా అని అతనిని అడిగారట. దానికి నేను రాను, ఈ తీర్థమే గంగా, ఈ ప్రదేశమే వారణాసి నాకు అని చెప్తాడు. దానికి వారు, ఈ ప్రదేశమే వారణాసి అయితే మరి విశ్వేశ్వరుడు ఏడి, విశ్వేశ్వరుని చూపించు అనగా, అప్పుడు ఆయన పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నేను ఇక్కడ లింగ రూపంలో ఉంటాను, అంతేకాదు ఈ తీర్థంలో మణికర్ణికను కూడా అదృశ్య రూపంలో సృష్టిస్తున్నాను అని అంతర్ధానం అయ్యాడట శివుడు. ఈ తీర్థంలో స్నానం కాశీలోని మణికర్ణిక కుండంలోని స్నానం అంతా పవిత్రమైనది అని చెప్తారు. ఇంకొక కథ ప్రకారం ఒకప్పుడు భరద్వాజ గోత్రానికి చెందిన ఒక శివభక్తుడు బ్రాహ్మణుడు తన భక్తితో శివుణ్ణి ప్రసన్నం చేసుకోగా శివుడు ప్రత్యక్షమైతే అతడు తాను ప్రతిరోజు మణికర్ణికలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరాడు. దానికి శివుడు అనుగ్రహించగా అక్కడ ఒక కుండం ఉద్భవించింది. అది ఇక్కడే భీమానదిలో కలిసింది. ఆ ప్రదేశమే ఈ భాగీరథ తీర్థం. 4వది పాప వినాశన తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేయటం వలన సకల పాపాలు నశిస్తాయి. నృసింహ సరస్వతి స్వామివారు సన్యాస దీక్ష తీసుకోకముందు ఆయనకు రత్నాబాయి అనే చెల్లెలు ఉండేది. ఆవిడ కుష్ఠురోగంతో బాధపడుతూ ఉంటే ఈ తీర్థం వద్ద శ్రీ గురువు తన పూర్వాశ్రమ సోదరి రత్నాబాయిని పిలిచి, నువ్వు కర్రతో ఒక పిల్లిని చంపావు, అందుకే నీకు కుష్ఠువ్యాధి వచ్చింది. నువ్వు ప్రతిరోజు ఈ తీర్థంలో స్నానం చేస్తే నీ వ్యాధి నయమవుతుంది అని చెప్పారు. ఆ సలహా మేరకు ఆమె 3 రోజుల పాటు ఇక్కడ స్నానం చేయగా ఆమె వ్యాధి నయమయ్యింది. తరువాతది కోటి తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేయటం జంబూద్వీపంలోని అన్ని తీర్థాల్లో స్నానం చేయడంతో సమానం. సంక్రాంతి, గ్రహణం, పౌర్ణమి మరియు అమావాస్య రోజుల్లో ఇక్కడ స్నానం చేస్తే దూడతో కూడిన ఆవును దానం చేసిన పుణ్యం లభిస్తుందట. ఇక్కడ స్నానం చేయటం కోటి తీర్థాల్లో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. కోటి అంటే అపారమైన అని అర్థం. ఇక్కడ ఏది దానం చేసినా అది కోటి దానంత సమానమట. జంబూద్వీపంలో ఉన్న మొత్తం పవిత్ర తీర్థాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిట్లో స్నానం చేసిన పుణ్యం రావాలి అంటే ఈ భూమండలంలో 2 చోట్లు ఉన్నాయి. అవి 1 ఈ కోటి తీర్థం, 2 తిరుమల పుష్కరిణి. తిరుమల పుష్కరిణి అయితే చాలా మందికి తెలుసు, కానీ ఈ కోటి తీర్థం మాత్రం చాలా మందికి తెలియదు. తరువాతది రుద్రపాద తీర్థం. ఈ నదిలో స్నానం చేయటం గయలో స్నానం చేయటంతో సమానం. కోటి తీర్థానికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ తీర్థం. ఇక్కడ శ్రాద్ధకర్మలు చేయవచ్చు. ఇక్కడ శ్రాద్ధకర్మలు చేస్తే గయలో శ్రాద్ధకర్మలు చేయటంతో సమానమట. అందుకే చాలా మంది ఈ ప్రదేశంలో శ్రాద్ధకర్మలు చేస్తారు. ఇది గయ క్షేత్రానికి సమానమైన పుణ్యస్థలంగా భావించబడుతుంది. అందుకే గురుచరిత్ర ప్రకారం ఇక్కడ స్నానం చేసి పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే కనుక గయలో చేసినంత పుణ్యం లభిస్తుందని శ్రీ గురువు వివరించారు. అందుకే చాలా మంది ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తారు. శ్రాద్ధకర్మలు నిర్వహించలేని వారు కనీసం మీ కుటుంబ సభ్యుల పేర్లు తలుచుకుని తర్పణాలైనా వదలండి ఇక్కడకు వెళ్ళినప్పుడు. మేము అలా చేయలేదు, ఎందుకంటే అక్కడకు వెళ్ళినప్పుడు మాకు అది గుర్తులేదు. అంతకుముందు ఎప్పుడో విన్నాను, కానీ ఇప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళినప్పుడు అసలు గుర్తే లేదు. కనుక ఎవరైనా వెళ్లే ముందు ఇవన్నీ తెలుసుకుని వెళ్ళండి, వెళ్తే మంచిది. ఆ తరువాత ఇక్కడికి వచ్చి విన్నాక అప్పుడు తెలిసింది, అయ్యో నేనెంత పొరపాటు చేశానో అని. ఏమో, ఏదేమైనా శివాజ్ఞ అంతే అనుకున్నాను. ఇక తరువాతది చక్రేశ్వర తీర్థం. ఈ తీర్థంలో స్నానం ద్వారకా స్నానం కంటే కూడా మరింత పవిత్రమైనదట. ఈ తీర్థం పక్కనే కేశవస్వామి మరియు చక్రేశ్వర మందిరం ఉన్నాయి. గురుచరిత్ర ప్రకారం ఈ తీర్థంలో స్నానం చేసి సమీపంలో శ్రీ కేశవస్వామి మరియు చక్రేశ్వర ఆలయాన్ని దర్శిస్తే ద్వారకాయాత్ర చేసినంత పుణ్యం లభిస్తుంది అని విశ్వసిస్తారు. ఈ తీర్థం వైష్ణవ, శైవ సంప్రదాయాల సమన్వయానికి ప్రతీకగా భావించబడుతుంది.
జ్ఞానం లేనివారు మందబుద్ధులు ఈ తీర్థంలో స్నానం చేస్తే కనుక జ్ఞానవంతులు అవుతారు. అంతేకాదు కొంతమంది పీడితులు అంటే దయ్యాలు పట్టినోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి స్నానం చేయిస్తే కనుక అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ మామూలు స్థితికి వస్తారట. అక్కడ అలాంటి వాళ్ళు స్నానం చేయటం మేము చూశాము. అంతేకాదు ఈ తీర్థంలో అస్థికలు కలిపితే కనుక అవి చక్రాంకితము పొందుతాయి అని ఉంది. ఒక ఆమె అయితే ఎవరో ఒక రెడ్ క్లాత్ లో ఏదో విసరటం నేను చూశాను, కానీ అప్పుడు నాకది అని తెలీదు. మేమైతే ఏ అస్థికలు కలపలేదు, వెళ్లి స్నానం చేసి వచ్చాం అంతే. ఇక ఆ తరువాతది ఆఖరిది మన్మథ తీర్థం. ఇదే చివరి తీర్థం. కపిలేశ్వర ఆలయానికి ముందుగా ఉంటుంది ఈ తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేస్తే గోకర్ణ తీర్థంలో స్నానం చేసి మహాబలేశ్వరుణ్ణి పూజించటంతో సమానం అని చెప్తారు. చాలా మంది అష్టతీర్థాలు నడుచుకుంటూ వెళ్లి స్నానం చేసి వస్తారట. అలాంటి వాళ్ళను కూడా మేము చూసాం. దీపావళి రోజున, నరక చతుర్దశి రోజున అష్టతీర్థాల్లో స్నానం చేయటం చాలా శక్తివంతమైనది అని చెప్తారు. ఎందుకంటే అప్పుడు ఈ నదులన్నీ యాక్టివేట్ అవుతాయట. ఈ అష్టతీర్థాల్లో స్నానం చేయటం వలన పాపాలు దోషాలు కూడా తొలగిపోతాయి. గాన్గాపూర్ అష్టతీర్థాల్లో చివరగా దర్శించాల్సిన పవిత్ర స్థలాల్లో ఒకటి ఈ మన్మథ తీర్థం. ఇది కల్లేశ్వర్ ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఈ తీర్థంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్నానం చేస్తే వారు కలకాలం కలిసి ఉంటారు అని చెప్తారు. ఈ తీర్థంలో మేము స్నానం చేసి ఇంకా బయటకు వస్తున్న సమయంలో ఎవరో ఇద్దరు భార్యాభర్తలు చేతులు పట్టుకుని స్నానం చేయటం నేను చూశాను. అప్పుడు గుర్తొచ్చింది ఈ తీర్థం గురించి. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్లి మా హస్బెండ్ నేను కూడా కలిసి మళ్ళీ స్నానం చేసి వచ్చాము. నదిలో నీళ్లైతే చాలా తక్కువగా ఉన్నాయి. కూర్చున్నా కూడా ములగనంత తక్కువగా నీళ్లు ఉన్నాయి. ఇక్కడకు వెళ్ళినప్పుడు అన్ని తీర్థాల్లో స్నానం చేసి ఆ తీర్థాల్లోని జలాన్ని తీసుకొచ్చి అక్కడ ఉండే శివుణ్ణి అభిషేకించాలట. అది తెలుసు కనుక నేను ముందే రాగి చెంబు తీసుకుని వెళ్ళాను. అంతేకాకుండా 2 ఎంటీ బాటిల్స్ కూడా పెద్దవి తీసుకుని వెళ్ళాను. కనుక ప్రతి నదిలోనూ స్నానం చేసి ఆ నీటిని తీసుకొచ్చి అక్కడ ఉండే శివలింగాన్ని అభిషేకించాము. ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాము. సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అష్టతీర్థాల్లో స్నానం చేసి రావడానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. భీమా అమర్జా సంగమం నుంచి ప్రారంభమై నృసింహ తీర్థం, భగీరథ తీర్థం, పాప వినాశిని తీర్థం, కోటి తీర్థం, రుద్రపాద తీర్థం, చక్ర తీర్థం, మన్మథ తీర్థం వరకు ఈ అష్టతీర్థ యాత్రను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి చివరగా నిర్గుణ పాదుకా మఠంలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శనం చేసుకోవడం గానుగాపూర్ సంప్రదాయం. ఈ యాత్ర ద్వారా ప్రయాగ, కాశీ, గయా, ద్వారక, గోకర్ణ వంటి మహాక్షేత్రాల దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది అని గురుచరిత్రలో వర్ణించబడింది. అన్నిట్లో స్నానం చేయటం అందరికీ కుదరకపోవచ్చు, కానీ సంగమంలో మాత్రం ఖచ్చితంగా స్నానం చేయండి. అమరజా నది పూర్వవాహిని అయి భీమా నది ఉత్తరవాహిని అయి సంగమిస్తాయి. ఇక్కడ స్నానం చేశాక లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి అయితే ఎక్కడా కూడా ఫెసిలిటీస్ లేవు. సంగమం దగ్గర అయితే ఒక చిన్న డబ్బా ఉంటుంది కనుక మేము అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. మేము జూన్ ఎండింగ్లో వెళ్ళాం కాబట్టి అక్కడ అంతా కూడా నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే మేము సంగమంలో స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్న తరువాత మిగిలిన అన్ని నదుల్లో కూడా స్నానం చేశాము. కానీ ఎక్కడ కూడా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. అలానే తడి బట్టలతోనే ఆటోలో వెళ్ళాము. లాస్ట్లో కపిలేశ్వరుణ్ణి దర్శించుకుని మన్మథ తీర్థం స్నానం చేసిన తరువాత రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని నిర్గుణ మఠానికి వెళ్ళాము. మేము 8:30కి మార్నింగ్ స్టార్ట్ అయితే కరెక్ట్గా 12 o'clock అయ్యింది. వచ్చేసరికి కరెక్ట్గా 3 hours పట్టింది. ఆటో అతను 1000 రూపీస్ అడిగాడు. మేము 800 ఇస్తాము అని చెప్పాము. కానీ అన్ని చోట్లకి తీసుకుని వెళ్ళి మేము స్నానం చేసే వరకు వెయిట్ చేశాడు కాబట్టి మా హస్బెండ్ 1000 రూపీస్ అతనికి ఇచ్చారు. ఆ తర్వాత 12 o'clockకి ఇక్కడికి వచ్చి మేము దత్తభిక్ష తీసుకుని మళ్ళీ మందిరానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని వచ్చాము. ఇది మా డే 2 ప్లాన్. మేము ఇక్కడ 3 days ఉన్నాము. ఫస్ట్ డే ఎలా అయ్యింది, తర్వాత సెకండ్ డే ఇది, థర్డ్ డే ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. Until that, take care. Bye bye. Thank you for watching. Please like, share and subscribe.